హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు అన్ని ఆఫీసర్ స్థాయి జాబ్స్ అనమాట. అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు, మనకి ఎటువంటి ఫీజు కూడా పే చేయని అవసరం అయితే లేదు. మనకి మంత్లీ 37,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నాను. లైక్ చేసినట్లయితే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మనం ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 28 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి మనకి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఏ ఒక్క విభాగంలో ఏ ఒక్క డిసిప్లైన్లలో మనకి వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో 13 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 9 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఈ త్రిబుల్ ఈ దాంట్లో వచ్చేసి మనకి 4 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్ఈ వాళ్ళకు వచ్చేసి 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిసిప్లైన్లలో ఇన్ని వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిసిప్లైన్లకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ చేసి ఉండాలి. అది కూడా 60% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి గేట్ స్కోర్ అయితే ఉండాలి. ప్రతి ఇయర్ మనము గేట్ సంబంధించి ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. చాలా వరకు అయితే నేను వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. ఎప్పుడైనా వీడియో వచ్చినట్లయితే మీకు కంపల్సరీగా అయితే మీకు గేట్ స్కోర్ లేకోకుండా అప్లై చేసుకోండి. నేను వీడియోస్ అయితే చేస్తుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. లేదు మనకి క్వాలిఫికేషన్ లేదు అని చూసుకున్నట్లయితే ఎంఈ ఎంటెక్ చేసిన ఇది కూడా మనకి ఒక గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్లో మనకి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలి. అంటే 60% అయితే మార్క్స్ అయితే ఉండాలి. దీనికైతే మనకి ఎటువంటి గేట్ స్కోర్ అయితే అవసరం లేదు. ఓకేనా. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మనకి ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది అయితే చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై అని ఇచ్చారు. అండ్ ఇండియన్ నేషనల్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. ఓకేనా. జనరల్ కేటగిరీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే 18 నుంచి 31 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఓన్లీ మెయిల్ చేస్తే చాలు, లేదా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేసినా సరిపోద్ది అనమాట. ఈ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మనము పంపించవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు pmhrde@gov.in అని ఇచ్చారు. ఈ యొక్క ఈమెయిల్కి అయితే మనము పంపించవలసి ఉంటుంది మన సర్టిఫికేట్స్ అయితే. మనము ఈ యొక్క అడ్రస్కి అయితే మనము ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే పంపించవలసి ఉంటుంది. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏవేవి డాక్యుమెంట్స్ పంపించాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఫామ్ని మనము కంప్యూటర్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని టైప్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఫిలప్ చేసేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక పీడిఎఫ్లో మెర్జ్ చేసేసి మనకి ఒక అప్లికేషన్స్తో పాటు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ మనం మెర్జ్ చేసేసి ఒక ఈమెయిల్ ఐడికి అయితే పంపించవలసి ఉంటుంది అనమాట.
ఓకేనా. మంచి నోటిఫికేషన్ ఎవరైనా మిస్ చేసుకోకండి. మీ క్వాలిఫికేషన్ ఉంటే కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. మంచి నోటిఫికేషన్ ఎవరైనా మిస్ చేస్తే చేసుకోకండి. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల నేను చేసే వీడియోస్ మరికొన్ని వీడియోస్కి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.